కూడా హాజరయ్యారు. నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి